అందరికీ నమస్కారం. బిఎచ్ ఛానల్కు స్వాగతం. సీతారాముల చరితమిది, సుందరమైన కావ్యమిది. విన్నవారికి కలుగును శుభములు, కలుగును జయములు. విన్నవారికి కలుగును శుభములు, కలుగును జయములు. జై శ్రీరామ్. కైక అడిగిన వరాలు విని మహారాజు హతాశుడైనాడు. ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెంది కుప్పకూలాడు. కానీ పాప అతనికేం తెలుసు, కైక పుట్టింటి నుంచి తీసుకొచ్చినటువంటి దాసి మందర ఆమె మనస్సుని విషపూరితం చేసిందని, ప్రేమగా చూసుకునే పుత్రుని మీద ఒక ఈర్ష్య ద్వేషము నింపిందని తెలియని రాజు పాపం చెప్పుడు మాటలు చెడుపు చేసనని, తప్పుడు మనుషులు కలత పెట్టిరని. చెప్పుడు మాటలు చెడుపు చేసనని, తప్పుడు మనుషులు కలత పెట్టిరని. కైకమ్మ మనస్సు నిండా విషమును నింపిరని. కైకమ్మ మనస్సు నిండా విషమును నింపిరని. కల్మషముతో కైకమ్మ కోరిన వరాలని. కల్మషముతో కైకమ్మ కోరిన వరములని. ఎరుగని రాజు మాట ఇచ్చెను, ఎరుగని రాజు మాట ఇచ్చెను. ప్రియపత్రి మాటను కాదనలేక, ప్రియపుత్రుని విడిచి బతకలేక, ఆడిన మాట తప్పలేక, వంశ ప్రతిష్టకు మచ్చను తేలేక. ఆడిన మాట తప్పలేక, వంశ ప్రతిష్టకు మచ్చ తేలేక. భరతునికే పట్టము కట్టమని రాముడు అండ ఉంటాడని. భరతునికే పట్టము కట్టమని రాముడు తోడుంటాడని. వనవాసానికి పంపవద్దని, ప్రియపుత్రుని విడిచి ఉండనని. వనవాసానికి పంపవద్దని, పుత్రుని విడిచి బతకలేనని. బ్రతిమిలాడెను రాజు భంగపడెను. బ్రతిమిలాడెను రాజు భంగపడెను. బ్రతిమిలాడెను రాజు భంగపడెను.